హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు అనస్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాం. ఇవాళైతే నేను మ్యాక్రోనీ పాస్తా అయితే చేశాను ఈవినింగ్ స్నాక్స్లో. ఇప్పుడు ఈ పాస్తా ఎలా చేయాలో చూపెడతాను. చూడండి, ఇలా అయితే మేము తెచ్చుకున్నాము పాస్తాలో చాలా వెరైటీస్ ఉంటాయి. నేనైతే ఇలా తెప్పించుకున్నాను. ఇప్పుడైతే వాటర్లో కొంచెం సాల్ట్ వేసి అయితే బాయిల్ చేసుకుంటాను వాటర్. పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక అయితే ఇలా చేసి పెట్టండి, చాలా బాగా అయితే తింటారు వాళ్ళు. ఇప్పుడైతే ఒక 5 మినిట్స్ లిడ్ అయితే పెట్టుకొని వాటర్ అయితే బాయిల్ చేసుకోవాలండి. చూడండి, ఇలా అయితే పాస్తానైతే వేసుకోవాలి. కొంచెం అయితే బాయిల్ అవ్వాలి. ఒక్కసారి అయితే మిక్స్ చేసుకొని ఒక 5 to 10 సెకండ్స్లో ఇది ఉడికిపోతుందండి పాస్తా అనేది. మీరు ఎలా చేస్తారండి పాస్తా? నేనైతే ఇలానే చేస్తాను. ఒక 5 మినిట్స్ ఉడికితే చాలండి మనకి. ఎక్కువ బాయిల్ అయినా కూడా మొత్తం మెత్తగా అయిపోతుంది పాస్తా. మరి ఒకసారి అయితే చూసుకుందాము. చూడండి, మంచిగా అయితే ఉడికిపోయింది పాస్తా. చూడండి, ఇలా అయితే ఉడికిపోయింది. ఇప్పుడైతే నేను స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటాను. ఇప్పుడైతే ఈ వాటర్ మొత్తాన్ని స్ట్రెయిన్ చేసుకుందాం. ఇప్పుడైతే పాస్తా అయితే రెడీ చేసుకుందామండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ అయితే వేసుకోవాలి. నేనైతే ఇక్కడ టమాటో, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, క్యారెట్ కూడా కట్ చేసుకొని అయితే పెట్టుకున్నాను. ఇప్పుడైతే ప్యాన్లో ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ వేసుకొని అయితే హీట్ చేసుకోవాలి. ఇప్పుడైతే జీలకర్ర, ఆవాలు కూడా వేసుకున్నాను. ఇప్పుడైతే ఒక 2-3 అయితే వెల్లిపాయలు అయితే కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడైతే నేను ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, క్యారెట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. వేరే వెజిటేబుల్స్ ఉన్నా వేసుకోండి, కానీ నా దగ్గర అయితే వెజిటేబుల్స్ లేవండి. నేను ఓన్లీ క్యారెటే వేసుకున్నాను. ఇప్పుడైతే ఉల్లికాడలు కూడా వేసుకొని అయితే ఒక్కసారి మిక్స్ చేసుకున్నాను. ఇలా అయితే మంచిగా ఫ్రై కావాలండి ఇవి. మరొకసారి కలుపుకోవాలి.
ఇప్పుడైతే జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకొని అయితే కలుపుకున్నాను. టమాటోస్ కూడా వేసుకోండి, ఆప్షనల్ అండి. నేనైతే కొంచెం టేస్ట్ కోసం అయితే వేసుకున్నాను, పుల్లగా ఉంటుందని. ఒక 2 టమాటోస్ అయితే వేసుకున్నాను. పసుపు కూడా వేసుకొని ఇలా అయితే ఫ్రై చేసుకోవాలి మంచిగా. ఇప్పుడు ఒక 5 సెకండ్స్ లిడ్ పెట్టుకొని అయితే ఫ్రై చేసుకుందాం. ఆ టమాటోలో వాటర్ మొత్తం దగ్గరికి అయిపోయే వరకు అయితే ఉంచుకోవాలి. చూడండి, ఇలా అయితే ఫ్రై కావాలి. మనకి పాస్తాతో పాటు మ్యాగీ మసాలా కూడా వాళ్ళే ఇస్తారు. అవైతే 2 వేసుకున్నాను నేను. ఆ మసాలా వేసాక ఇప్పుడైతే పాస్తాను కూడా వేసుకున్నాను. సరే అయితే ఇలా కలుపుకోండి మంచిగా. ఒకవేళ మీ దగ్గర టమాటోస్ లేకపోతే కెచప్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడైతే దీనికి సరిపడా సాల్ట్ వేసుకుందాం. నేను వాటర్లో కొంచెమే సాల్ట్ వేసానండి. ఇప్పుడైతే కొంచెం సోయా సాస్ కూడా వేసుకున్నాను. సోయా సాస్ ఎందుకు వేస్తామంటే కొంచెం ఆ పులుపుదనం రావాలని సోయా సాస్ అయితే వేసాను నేను. కొంచెం స్వీట్ టేస్ట్ ఉంటుంది సోయా సాస్ వేస్తే. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇలా అయితే ఇప్పుడైతే లాస్ట్లో కొంచెం కొత్తిమీర అయితే వేసుకున్నాను. చూడండి ఎంత యమ్మీగా ఉందో. ఇలా అయితే ఒకసారి ట్రై చేయండి, మీ పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. మన పాస్తా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే ప్లేట్లో తీసుకేసుకుందాం. వేడిగా అయితే ఉంది. మా అన్ను అయితే వెయిట్ చేస్తుంది ఎప్పుడెప్పుడు తిందామా అని. ఫైన్గా అయితే నేను లాస్ట్లో అయితే కొంచెం కొత్తిమీరతో అయితే గార్నిష్ చేసుకున్నాను. అన్ను అయితే ఇప్పుడు తినైతే చూస్తుంది. మనం ఏది చేసినా పిల్లల కోసమే కదా. మన పాస్తా అయితే రెడీ అయిపోయిందండి. ఇలా అయితే ఒకసారి ట్రై చేయండి. ఎంత యమ్మీగా కనిపిస్తుందో చూడండి పాస్తా అయితే. ఇక్కడ నేనే అండి సూపర్గా ఉందని చెప్తున్నాను. ఇప్పుడైతే మా పిల్లలైతే తిని చూపెడతారు ఎలా ఉందో. చూడండి, అన్ను అబ్బు ఇద్దరైతే కలిసి తింటున్నారు. మా బాబు చూడండి హాయ్ చెప్తున్నాడు. అబ్బుకు కూడా అలవాటు అయిపోయిందండి పాస్తా తినడం. వాళ్ళైతే ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు పాస్తా అయితే. బాయ్. మరి ఈ కరీంనగర్ అమ్మాయిని అయితే ఇలానే సపోర్ట్ చేయండి. మరిన్ని వీడియోస్ మీ ముందుకి రావాలంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, షేర్ చేయండి. అలాగే నన్ను ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. బాయ్.